బాబు గారి ప్రభుత్వం అయితే బాగానే ఉంది. చెప్పండి, నేను పట్టుకుంటాను. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తర్వాత ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే మాట చెప్తా. వాళ్ళు మాటలేముందలే కానీ అన్న మాట మనం అనకూడదు. ప్రభుత్వం గురించి అంటవా, చంద్రబాబు వచ్చిన తర్వాత న్యాయం అనేది జరిగింది. 5 రూపాయల భోజనం అనేది ఆయన పెట్టాడు. బాగిన తర్వాత న్యాయం జరిగింది. ఆయన మంచిగా చూశాడు. దాన్ని బట్టి కాదనేది లేదు. ఆయన పర్ఫెక్ట్. దాంట్లో అంటే నేను చదువుకోలే. ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి? చంద్రబాబు అయినా ఈయనైనా అంటే ఒకటే మాట చెప్తానంటే నేను చిన్నవాడిని, అంతా మీతో పెద్దవాళ్ళలాగా మాట్లాడలేను. చిన్న విషయం చెప్తాను. చిన్న విషయం చెబుతా. పేదలకి అనేది ఒకటి అన్నదానం కానీ ఏదైనా అన్నీ చేస్తాడు. జగన్ ఏం చేశాడు? చేశాడు, చేయలేదని చెప్పి అన్నాం. ఎవరైనా కానీ ప్రభుత్వంలో వచ్చేవాళ్ళే, అందరూ న్యాయం చేసేవాళ్ళే. ఓకేనా కాదా? అవును. ఇప్పుడు ఏంటి మరి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి తెలుసు కదా, మన రాష్ట్ర రాజధాని తెలుసు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మావిగన్ అనేసి 3 చోట్ల ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. కాకపోతే ఈయన వచ్చిన తర్వాత ప్రభుత్వం తెలుగుదేశానికి వస్తారు. అమరావతి కాదు. ఓకే సార్, ఓవరాల్ గా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వచ్చింది.